ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నాయి. పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో రాజన్న బిడ్డల మధ్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ వారసత్వంపై ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. అమరావతి టు వైసీపీ వయ్యా షర్మిల చుట్టూ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. దివంగత నేత వైఎస్ఆర్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా జగన్ మారారని షర్మిల విమర్శించారు. దీంతో షర్మిలపై వైసీపీ నేత ఆర్కే రోజా అటాక్ చేశారు. కూటమి పార్టీలకు ఆమె దత్తపుత్రికగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకీ వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తుంది ఎవరు? అసలు అన్నా చెల్లెల మధ్య ఆ ఫైర్ బ్రాండ్ ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇందుకు గల కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాలలో వ్యక్తిగత సంబంధాలు లేవు. బయట రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుని ఎదుటపడితే కొట్టుకుంటారేమో అన్నట్లుగా మీడియా ఎదుట ప్రవర్తించే నేతలు ఎప్పుడైనా ఎదురుపడితే తమకంటే ఆత్మీయులు, ప్రాణ స్నేహితులు ఎవరూ లేరు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తమ వ్యక్తిగత సంబంధాలు మాత్రం వదులుకోరు. కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం అంటూ జనంలోకొచ్చిన ఆయన సోదరి షర్మిల ఆ తర్వాత అన్నపైనే బాణాలు విసురుతోంది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల రాజన్న బిడ్డల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ కాస్త ఇద్దరు అన్నా చెల్లెళ్లను దూరం చేసే స్థాయికి చేరింది. దీంతో ఆమె ఫ్యాన్ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్ టీపీ పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలా పార్టీలో జాయిన్ అయ్యారో లేదో ఇలా ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఏపీలో రాజన్న బిడ్డల మధ్య రాజకీయ రచ్చ నడుస్తుంది. వైసీపీ అధినేత జగన్కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు షర్మిల. ఆయనను విమర్శించే ఏ అవకాశాన్ని షర్మిల వదలడం లేదు. ఆస్తి పంపకాలు మొదలు ఆంధ్ర డెవలప్మెంట్ వరకు జగన్ను ఎక్కడికక్కడ కడిగిపారేస్తున్నారామె. ఈ క్రమంలోనే తన అన్నను జోకర్ అంటూ షర్మిల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మరోవైపు దివంగత నేత వైఎస్ఆర్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా జగన్ మారారని షర్మిల విమర్శించారు. 3 రాజధానులంటూ రిషికొండను మింగేసి ప్యాలెస్లో కట్టుకున్నారని జగన్ను ఏకిపారేశారు. ఇప్పుడు మావిగన్ జోకర్గా జగన్ మిగిలారని సెటైర్లు వేశారు. సంక్షేమానికి సారథి వైఎస్ఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందేనని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం నిలిచుంటుందని తెలిపారు. వైఎస్ఆర్ పాదయాత్రకు 23 ఏళ్లు అని గుర్తు చేసుకున్నారు. ఆయన వారసుడినని చెప్పుకునే జగన్ ఆయన పేరును వాడుకున్నారని, కానీ ఆయన ఆశయాలకు వారసులు కాలేదని విమర్శించారు. వైసీపీలో వైఎస్ఆర్ ఐడియాలజీ లేదని, జగన్ సీఎం అయ్యాక కూడా వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని పూర్తి చేయకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. మాట తప్పం మడమ తిప్పం అన్న వైఎస్ఆర్ డైలాగ్ వాడుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి అంతే ధీటు సమాధానాలొస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య డైలాగ్ వార్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా ఎంటర్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్కు నిజమైన వారసుడు జగన్ అని తేల్చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏమాత్రముందో అర్థమవుతోందని ఎక్స్లో పేర్కొన్నారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు. వైఎస్ఆర్ని జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. మొత్తానికి ఏపీ రాజకీయాలేమోగాని అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.
మొత్తానికి రోజా వ్యాఖ్యలకు షర్మిల స్పందిస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు లెటర్ వేలో ఉన్నటువంటి వాగ్యుద్ధం ఇక చినికి గాలివానలా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మరి వైఎస్ ఫ్యామిలీ రాజకీయ వారసుడు ఎవరన్న లొల్లి ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.